హలో! ఇది హిమాచల్ ప్రదేశ్‌లో ధర్మకోట అనే ప్లేస్‌లో ఇక్కడ విపాసన సెంటర్ ఉందన్నమాట ఇది. ఇక్కడ నేను 10 డేస్ గురించి మెడిటేషన్ కోర్స్ గురించి వచ్చాను. ఇది ఎంట్రన్స్ ఉంది. పైన ఎళ్ళాలి. పైన ఆఫీస్ ఉంటది. ఆఫీస్‌లో మనము రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. అప్పుడు మనకు వాళ్ళు ఏం చేస్తారు, మనకు సంబంధించిన రూము ఇస్తారు. అప్పుడే మనం ఏం చేయాలి, మనకు కూర్చుంటానికి ప్రాబ్లం ఉందంటే వెస్టర్న్ టాయిలెట్ ప్లస్ మన మెడిటేషన్ టైంలో మనకు చైర్ కావాలంటే చైర్ కూడా అప్పుడే మనం వాళ్ళకు అడుక్కోవాలి, వాళ్ళు ఇస్తారనమాట. ఇక్కడ మనకు జెంట్స్కి లేడీస్కి సపరేట్ అనమాట. ఇది లేడీస్ది, అక్కడ వైపు జెంట్స్ది ఉంటుంది అనమాట. అయితే మనకు ఇందాక చూపించిన పింక్ కార్డ్, అది కార్డ్ ఇస్తారు. దానిపైన మనకు అన్ని టైం టేబుల్ ఉంటుంది, ఎన్ని గంటలకు మెడిటేషన్, ఎన్ని గంటలకు లంచ్, అవన్నీ ఉంటాయి అన్నమాట. సో ఈ జాలీలు కూడా అక్కడ ఏంటి, మంకీస్ చాలా ఉంటాయి కాబట్టి ఈ జాలీలు పెట్టి ఉంటాయి. అయితే దీంట్లో నా ఎక్స్పీరియన్స్ చెప్తాను. చాలా మంచిగా అనిపించింది. ఇక్కడ అందరూ దీని గురించి చెప్తారు కామనే, కానీ నా సెల్ఫ్ ఎక్స్పీరియన్స్ అయితే చాలా బాగుంది. నాకు 10 డేస్ ఎట్లా వెళ్ళిపోయినాయో తెలియలేదు. యాక్చువల్ అందరు ఏడుస్తారు చేస్తారు అంటారు, కానీ నాకు అసలు ఏం అనిపించలే, మస్తు అనిపించింది. అక్కడ రూమ్లో చాలా ఉండకపోతుండే నేను. ఎప్పుడు అక్కడ తిరగడము, మెడిటేషన్ చేయడము, అక్కడ బెల్ కొడతారనమాట టైం టు టైం. ఆ బెల్ వింటే నాకు స్కూల్కి పోయినట్టే అనిపించేది. బెల్ కొట్టంగానే అందరూ అక్కడ వచ్చి మెడిటేషన్ సెంటర్లో వచ్చి మెడిటేషన్ హాల్లో వచ్చి కూర్చునే వాళ్ళు, ఇంకా మెడిటేషన్ చేసేవాళ్ళు. అయితే ఫుల్ 4th డే అయితే నాకు ఫుల్ చాలా ఇదయింది. వాళ్ళు చెప్పారు నెక్స్ట్ డే నుంచి 1 అవర్ కంపల్సరీ ఇట్లా మెడిటేషన్ కదలకుండా చేయాలి అని చెప్పారు. కానీ నేను రేపటి నుంచి ఎందుకు ఇవాళ నుంచే చేద్దామని ఆ 1 అవర్ ఫుల్ మెడిటేషన్ కదలకుండా కూర్చున్నాను అనమాట. సో నాకు చాలా ప్రాబ్లం అయింది. కానీ ఎంత ప్రాబ్లం అయినా ఆ హాల్ బయట వచ్చినాక కొద్దిగా తిరిగినాక అవన్నీ పోయేటివన్నమాట. అయితే చాలా మంచిగా అనిపించేది. ఇక్కడ 10 డేస్ మనకు ఫోన్ ఉండదు, నోబుల్ సైలెన్స్ అనమాట. ఒకరొకరితో మాట్లాడుకోవద్దు. జస్ట్ అక్కడ ఉంటారు కదా సేవిక వాళ్ళు, వాళ్ళతోటి మెల్లగా అదిగా చిన్నగా మాట్లాడాలి, అట్లుంటుందని. ఆ టైంలో మనకు టైం ఇచ్చుకునే టైం ఉంటుంది అనమాట. మనకు అన్నీ పాతవి అన్నీ జ్ఞాపకం వస్తుంది. మనకు చాలా పీస్ఫుల్ ఉంటుంది మైండ్, అన్నీ జ్ఞాపకం చేసుకుంటూ ఉంటాం మనము. ఈ 10 డేస్ మాత్రం మనం ఇచ్చుకున్నట్టు ఉంటుంది అనమాట. అంటే మన మనసులో ఏముంది అవన్నీ, ఫోన్ ఉండదు, ఎవరితో మాటలు ఉండేవి కాబట్టి మన మనసులో మనము తొంగి చూస్తామన్నమాట. సో అది చాలా బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది. నేనైతే అంటాను అందరు ఒకసారి వెళ్తే విపాసన సెంటర్కి చాలా మంచిగా ఉంటుంది. నేనైతే అనుకున్నాను నేను ఉండలేనేమో అనుకున్నాను, కానీ నాకైతే అసలు టైమే తెలియలే. 10 డేస్ ఎక్కడైపోయిందో ఏమో. ఫుడ్ కూడా ఫుల్ మంచి ఉంటుంది అనమాట. 6:30కే వాళ్ళు బ్రేక్ఫాస్ట్ ఇస్తారు. మళ్ళీ 11:30కే లంచ్ ఉంటుంది. మళ్ళీ 5:30కి ఏమో టీ టైం ఉంటుంది. టీ టైంలో అందరు చెప్పారు ఓన్లీ టీ రస్క్ ఇస్తారని, లేకపోతే మురుమురాలు ఇస్తారని, కానీ ఇక్కడ మంచిగా ఇచ్చారు ఫుడ్. మళ్ళీ సఫిషియెంట్ అయింది, అట్లేం ఆకలి కాలే, ఏం కాలే, చాలా మంచిగా అయింది. అందరు అక్కడ ఫ్రెండ్స్ ఉండే అనమాట. సో ఇవాళ నాది ఫస్ట్ డే. ఇప్పుడు 4 o'clockకి ఫోన్ ఇచ్చేయాలన్నమాట. తర్వాత ఫోన్ ఇచ్చినాక 10 డేస్ తర్వాత మీకు కలుస్తాను, నేను ఎట్లుంటుందో చెప్తాను. ఇదిగోండి అందరు ఇట్లా డెస్పిరేట్ ఉన్నారు ఫోన్లు ఇస్తానికి. అందరు ఇట్లా లైన్ తోటి కూర్చున్నారు. 4 o'clockకి ఇవ్వాలి అంటే ఫస్ట్ నుంచే వచ్చి కూర్చున్నారు వాళ్ళు. 4 o'clock తర్వాత మనకు క్లాసెస్ స్టార్ట్ అవుతాయి అన్నమాట. దాని తర్వాత ఇంకా ఏముండదు, ఫోన్ ఉండదు, మాటలు ఉండవు. 10 డేస్ తర్వాత చూడండి ఎట్లుందో. 10th డే మనకు ఫోన్ ఇస్తారు. మళ్ళీ అక్కడ అంటే ఆ పర్మిసెస్లో, హాల్లో కాదు, అక్కడ భోజనం దగ్గర గిట్ట మనం ఫోన్ యూస్ చేసుకోవచ్చు అనమాట. సో ఇది నా ప్లేట్, గిన్నె, గ్లాస్ అన్నీ మనకు అక్కడ ఉంటుంది. మనం తోముకొని క్లీన్ చేసుకొని అక్కడ పెట్టుకోవాలి. దాంట్లోనే తినాలి డైలీ ఫుడ్ అనమాట. ఫుడ్ అయితే చాలా ఆసమ్ టేస్టీ ఉండే.
చాలా బాగుంది. 10 డేస్ ఇట్లా అయిపోయింది. 10 డేస్లో 10 అవర్స్ డైలీ మెడిటేషన్ చేయాలన్నమాట. మధ్య మధ్యలో బ్రేక్స్ ఉంటాయి, కంటిన్యూ ఏమి ఉండదు, కానీ 10 అవర్స్ మెడిటేషన్ ఉంటుంది. ప్లస్ అక్కడ అంత మంకీస్ గిట్ట ఉండే మంచి టైం పాస్ అయింది. మధ్య మధ్యలో వాకింగ్ ఉంటుంది, రెస్ట్కి టైం ఇస్తారు మనకు, అన్నీ బాగా ఉంటుంది అక్కడ. ఫస్ట్ డే మాట్లాడిన వాళ్ళు అందరూ నెక్స్ట్ డే నుంచి 4 o'clock నుంచి అందరు కామ్ అయిపోతారు. ఒకరికొకరు చూసుకోరు, కింద ముఖం వేసుకొని నడుస్తారు, చేస్తారు. కానీ 10th డే మాత్రం